ఏపీలో సంక్రాంతి పండుగ 4 రోజుల ముందే వచ్చేసింది. సంక్రాంతి అంటే సంక్రాంతి కాదనుకోండి, సంక్రాంతి లాంటి పండుగ అన్నమాట. ముఖ్యంగా బెజవాడ, వైజాగ్ సిటీల్లో ఇవాల్టి నుంచే ఫెస్టివల్ సీజన్ షురు. ప్రపంచవ్యాప్తంగా వందలాది కళాకారులు, సినిమా సాహిత్య రంగ ప్రముఖులు పాల్గొని తెలుగు సాంస్కృతిక సాహిత్య వైభవాన్ని చాటుతారు. తెలుగు వైభవం వెల్లివిరిచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ చేసుకో అంటోంది టూరిజం శాఖ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు విజయవాడలో అమరావతి ఆవకాయ పేరుతో పసందైన పండుగ. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమం కోసం పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. టీమ్ వర్క్ అనే ఈవెంట్ కంపెనీతో కలిసి ఏపీ సర్కార్ ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. బనారస్ కబీరా ఫెస్టివల్ నిర్వహించిన అనుభవం ఉంది. ఇవాళ మొదటి రోజు ప్రారంభ సూచికగా భారీ ఊరేగింపు జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6:30కు పున్నమి ఘాట్ దగ్గర మహాహారతి ఇస్తారు. తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో నాటకాల ప్రదర్శన ఉంటుంది. రెండో రోజు భవానీ ద్వీపం వంతు. కీలక అంశాలపై ఎండమూరి సహా మరికొందరు రచయితలతో సంభాషణలు, తర్వాత కథా కాలక్షేపం ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్, తోలుబొమ్మల తయారీ, ఫ్రెంచ్ డాన్సర్స్తో షో, ఇలా భవానీ ద్వీపం అంతటా కళాకారులతో సందడి. సాయంత్రం పున్నమి ఘాట్లో మ్యూజికల్ నైట్ మరో స్పెషల్ అట్రాక్షన్. జనవరి 13 రోజు రాత్రి పున్నమి ఘాట్లో జరిగే జావేద్ అలీ సంగీత కచేరీతో ఆవకాయ్ ఫెస్టివల్ ముగింపుకొస్తుంది. సరిగ్గా ఇదే సీజన్లో తీరనగరం విశాఖలో కూడా పండగ వాతావరణం. వైజాగ్ ఎంజీఎం పార్కులో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0కు కౌంట్ డౌన్ షురూ అయింది. కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ శాఖ ఈ ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. 2023లో గోవాలో, 2024లో పూరిలో జరిగింది. ఇప్పుడు వైజాగ్లో జరగబోతోంది లైట్ హౌస్ ఫెస్టివల్. సముద్ర సంబంధిత వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని అభివృద్ధి చేయడం ఈ ఫెస్టివల్ ఉద్దేశం. మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సో ఏపీలో ఆ మూల ఈ మూల అంతటా రాబోయే 3 రోజులు పండగే పండగ అన్నమాట.